powered by Shashi Soaps, co-presented by Real Food Power Juice లో ఇప్పుడు వాస్తు పాటిస్తే మంచిదే కానీ అదే వాస్తు వ్యసనంగా మారితే ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ along with his team. ఉత్తరం ఉప్పు మిదిందే దక్షిణం దంచి కొట్టిందే తూర్పు తుక్కురే పిండే పడమర పక్క వేసి పైకి 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 రమ్మందే వాస్తు బాగుందే బేబీ వాస్తు బాగుందే కాస్త 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 దోస్తు కమ్మందే. ఏమండి ఏంటి ఇంట్లో లేరు? పొద్దు పొద్దున ఎట్టెళ్ళారబ్బా? ఏమండో ఎట్టెళ్ళారండి? ఏమైందన్నయ్య గారు? మీ ఆయన నిన్న రాత్రి మా బెడ్రూమ్ లో మా ఇద్దరి మధ్యలోకి వచ్చి పడుకున్నాడు. చెయ్యొత్తావేంటి? ఏంటండి ఇది? వాస్తు పాటిస్తున్నాను. వాస్తు గురువు గారి దగ్గరికి వెళ్ళాను. మీ ఇంటికి ఆగ్నేయమూల వెళ్ళి పడుకున్నారు. మీరు బెడ్రూమ్ ఉంది, అక్కడికి వెళ్ళి పడుకున్నాను. మనం కలిసి అవుతా వాస్తు ఫాలో అవుతాం. ఇందులో తప్పే ఉంది. ప్రతిదానికి బాబు నువ్వు ఈశాన్య మూల నిలబడ్డావయ్యా బాబోయ్. రెస్పెక్ట్ కొద్దిగా వెనకెళ్ళు, 2 అడుగులు వాస్తు నేను పాటిస్తున్నాను. టేక్ రెస్పెక్ట్, డ్యూ రెస్పెక్ట్ అన్నట్టు మర్చిపోయాను. కొద్దిగా ఈశాన్యంలోకి రండి. ఈ మాటకి ఆ మాట చెప్పుకోవాలండి. మీ ఆవిడ ఉందే తెల్లవారులు అంటే మీ అబ్బాయి అనుకుని నిద్రపుచ్చడానికి 10 కథలు చెప్పిందండి బాబు. తెల్లారులైతే నాకు బోల్డ్ కథలు చెప్తుంది. మర్యాదగా మాట్లాడు. టేక్ రెస్పెక్ట్, గివ్ రెస్పెక్ట్. ఆడవాళ్ళ గురించి అలాగే మాట్లాడుతావు అడ్డదిడ్డంగాను. ఆవిడతో మాట్లాడితే నీకేమందిరా? మా ఆవిడ గురించి నేను ఏదైనా ఎప్పుడైనా ఎక్కడైనా మాట్లాడతాను. నిన్ను ఎలా కదా అసలు నీ వాస్తు పిచ్చి తగ్గించాలి. అటు వెళ్ళకూడదు, అటు బరువు అనకూడదు. ఇటు 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 అటు కాదు, ఇటు ఇటు రా. వెనక్కి 2 అడుగులు వెనక్కి. అక్కడ ఉండి కొట్టు. ఇక్కడి నుంచి ఎలా కొడతామండి? వాస్తు ఈ వాస్తు పిచ్చ తగలయ్యా. ఇంకొకసారి కానీ వాస్తు గీస్తున్నా ఉంటే నీ కాళ్ళు చేతులు 2 కామరగర కొట్టేస్తాను. అసలు నిన్ను ఏంటండి ఇది? చూసావా వాస్తు ట్రిక్ ఎంత బాగుందో. అటంటే బరువు వద్దు అని చెప్పానా, అటు ఇటు మార్చి అక్కడ పెట్టా తూ అని వెళ్ళిపోయాడు. లేకపోతే ఇక్కడ ఉంటే కొట్టేవాడు. వాస్తు పాటించాలి. అయినా నువ్వు ఫీల్ అవుకే పాతే అక్కడ నేనేం చేయలే. అబ్బో ఆ మాత్రం చేసేవారైతే నా కడుపులో ఎప్పుడో కాయబడేది. చెప్పులు వెళ్ళి వేసుకున్నారు. చిచి అంటే చెప్పులు ఏం చేస్తాయి? కాళ్ళకు రక్షణ ఇస్తాయి. మరి ఒంటి మీద వేసుకుంటే ఒళ్ళంతా రక్షణ ఇస్తాయి. మెడలో ఇదే ఇదిగోండి తాళి. చెప్పులు మెడలో వేసుకో, గురువు గారు హత్య అవుతారు. తీసుకొడతాను. హలో రావుడు. ఓ గురువు గారు ఇక్కడ పెట్టుకోవద్దని చెప్పారు. రావుడు ఏంటి ఇప్పుడు ఫోన్ చేసావు? వస్తున్నావా? అరే చాలా సంతోషం, చాలా రోజుల తర్వాత మనం కలుస్తున్నాం. ఇగో బస్ స్టాండ్ లో దిగి 2 అడుగులు ముందుకేసి వెనక్కి వచ్చాయి. మా ఇంటికి వచ్చేస్తావు. ఉంటాను. మరి చారస్తం కాకపోతే ముక్కు మీద పెట్టుకొని మాట్లాడడం ఏంటండి? గురువు గారు చెప్పారు వాస్తు ప్రతి వాడు చెవి దగ్గర పెట్టుకుంటాడు, నువ్వు ముక్కు దగ్గర పెట్టుకో, కలిసి వస్తుందని చెప్పారు. అందుకే ఇలా ఫాలో అవుతున్నాను. దగ్గరికి వచ్చేమిటా నువ్వు? 1 2 3. ఏట్రా రాఘవా బాగున్నావురా? ఒరే రాఘవా బాగున్నావురా? ఇలా డైరెక్ట్ గా లోపలికి వచ్చేయండి. ఏమైందిరా? లోపలికి వచ్చి వెనక్కిపో. ఏమైందిరా? కంగారు పడకు. కానీ గురువు గారు నారు వాస్తు రూల్స్ పాటించమని చెప్పారు. కొద్దిగా వెనక్కిపో, ఇలా రాకూడదు. వెనక్కిపో. ఏంటో అంత భయపెట్టించావు? రావచ్చా? ఆగు నేను చెప్తాను కదా. అట్రా లోపలికి అలా కిటికీ దగ్గరికి వచ్చి అలా వస్తే ఇంకేమనుందా? వాస్తు వికటించి రక్తం కక్కుని చచ్చిపోతానని గురువు గారు చెప్పారు. ఏంట్రా ఇది మన ఇల్లే కదా? మన ఇల్లేదే నువ్వుదా ఇట్లా వచ్చే అలాగా. ఒరే ఇలా వద్దానికి బాగుంటదేమరా? పర్వాలేదు నేను చెప్తున్నాను కదయ్యా, నీకెందుకు? ఇది మన ఇల్లే, మన కిటికీ. నువ్వురా గజాలన్నీ ఎరగొట్టుకుని వచ్చేసే చెప్తాను. వచ్చాయి. ఇలా ఇవ్వడం చూస్తే దొంగ అనుకుంటారా? మామూలుగా నువ్వు పెద్ద హీరోలో ఉన్నావు, మరి ఇప్పుడు అలాగే ఉన్నావు. వచ్చే ఇంట్లోకి. ఓకేరా. ఆగు. ఏమైందిరా? అర్థమైంది. కుడికాలు పెట్టి రావాలి అంతే కదా? ప్రతి ఓడు కుడికాలే పెడతాడు రా. ఎందుకు? మంచి కోసం. మరి ఎడంకాలు చెడ్డదనా? ఒరే ప్రతి ఓడు లాజిక్ చెప్పి కుడికాలతో పాటు ఎడంకాలు కూడా ఇంట్లోకి తీసుకొస్తారు కదా. వద్దు అలాంటి ఎదవేశాలు నా దగ్గర. మరి 2 కాళ్ళు ఒకేసారి లోపల పెట్టి. 2 కాళ్ళు పెట్టా? పెట్టు. రే 2 కాళ్ళు పెట్టి ఎలా వస్తారా? వస్తావు. ఎలా? నేను వస్తాను. ఏది? రే రాఘవ ఎట్రా? అలాగే వచ్చి వాళ్ళ ఇంట్లోకి. వాస్తు అది కూడా వాస్తు భలేగా ఫాలో అవుతున్నారా? అది వచ్చేసాను. భలే వచ్చేవే. నేను చూడలేదు, మళ్ళీ రా. అది కూడా వాస్తు బాగుందిరా. నాకు తెలుసు, నువ్వు రా.
యాడ దొరికారా నీ వాస్తు తగలే అన్న దిమాగ్ ఖరాబ్ చేస్తున్నా అమ్మ. అమ్మమ్మ లేకపోతే గురువు గారు హర్ట్ అవుతారు. వాస్తు వికటించిందంటే రక్తం కక్కుని చచ్చిపోతారు. దూకో. చూసా ఎలా వచ్చావా? వెరీ గుడ్. ఇదిగో మా ఫ్రెండ్ వచ్చాడు, ఇన్ని బాగా చూసుకోవాలి. చిప్పాడు బాగా చూసుకోవాలంటే అతిథి మర్యాదలు చేయమని చెప్తున్నాను. ఒరే నువ్వు వెళ్ళి దాని మీద కూర్చో. నీ మొయ్యలేనండి. నీ మీద కాదే. నువ్వేంటి అట్టు వెళ్ళిపోతున్నావు? అవునరా, చైర్ మీద కూర్చోకూడదు, ప్రతి వాడు అక్కడే కూర్చుంటాడు. దాని మీద కూర్చోమంటే ఫ్రిడ్జ్ మీద కూర్చోమని చెప్పాను. ఫ్రిడ్జ్ మీదనా? వాడు ఇక్కడ కూర్చుంటారు రా. గురువు గారు ఏమన్నారంటే ఫ్రిడ్జ్ మీద కూర్చుంటే గెస్ట్లకు బాగా కలిసి వస్తది, మీకు కూడా కలిసి వస్తదని చెప్పారు. కాలిపోద్దిరా. లోపల చల్లగా ఉంటది కదా, ఎక్కువ. నేను ఇక్కడ కూర్చుని గురువు గారు నన్ను ఇక్కడ కూర్చోమని చెప్పారు. అయ్యో ఏంటండి మరి దాని మీద కూర్చున్నారు స్టవ్ మీద? వాస్తు రూల్స్ స్టవ్ మీద కూర్చున్నారంటే నేను ఎవరిని? రాకెట్ రాఘవా. రాకెట్ కిందే ఉంటది. మంట ఇప్పుడు స్టవ్ కదా, ఇక్కడ రాకెట్ కింద మంట. భవిష్యత్ అలా పైకి వెళ్ళిపోద్దని చెప్పారు. మరి అంటించమంటారా? వద్దులే, బర్న్ అయిపోద్ది. వాడికి ఏం కావాలి? టీ, కాఫీ? కాఫీ పట్టరా ముందెళ్ళి. కాఫీ తీసుకొస్తా. ఇంకేంట్రా అంతా బాగుంది కదా? బాగానే ఉంది కానీ ఇక్కడ వేడిగా ఉంది. మన గురించేరా, మనం బాగుండాలని చెప్తుంటారు పెద్దవాళ్ళు. ఫాలో అవ్వాలి. తీసుకో అన్నయ్య గారు, కాఫీ తాగండి. అబ్బా ఎందుకమ్మా, ఆల్రెడీ నీ కాలు చేతులు కడుక్కొని వచ్చాను కదా. కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు కావవి. కాఫీ గురువు గారు బకెట్లతో తాగాలని చెప్పారు. వాస్తు. ఒరే బకెట్ కాఫీ ఎలా తాగుతారా? అందులో మొత్తం లేదా, అడుక్కుంది కొంచెం తాగు. ఇగో కింద అలాగే ఉంచు. అలాగే ఉంచాలి. నైరుతిలో బరువు ఉండాలని చెప్పారు. నువ్వు నైరుతిలో కూర్చున్నావు, అక్కడే ఉంచు. అంటే ఇది పట్టుకొని ఉండాలా? అలా పట్టుకునే కూర్చోవాలి. వాస్తు. ఒరే ఇదేం వాస్తురా? ఏంటి అలా చూస్తావు? ఇగో వాడికి తినడానికి ఏమన్నా తయారు చేయి. ఇంకేంట్రా, మీ ఆవిడ పిల్లలు వస్తున్నారా? వస్తున్నారా? వాళ్ళ ఆవిడ పిల్లలు వస్తున్నారంట. ఫ్యాన్ క్లీన్ చేయించు. ఫ్యానా? అంటే దాని మీద కూర్చుంటే బాగుంటదిరా. ఇద్దరు పిల్లలు, మీ ఆవిడ 3 రెక్కలు సరిపోయింది. ఏంట్రా నీ వాస్తు పిచ్చి? వాస్తు గురించి చెప్తుంటే అలా ఫీల్ అవుతావు ఏంటి? మా ఆవిడ నీకోసమే ఉప్మా తయారు చేసింది. ఏం ఉప్మారా బాబు, ఇక్కడ కాలిపోతుంది నాకు. తీసుకెళ్ళి వాడికి పెట్టు. వాసన చూడు. బాగుందమ్మా, బాగుంది. చాలు, ఇంక తీసేయి. ఏంట్రా? గురువు గారు వాసన చూపెట్టమన్నారు, తినమని చెప్పలేదు. ఇలా తెచ్చే ఇక్కడ పెట్టే, అజీర్తి చేస్తుంది వాడికి. ఇంకేంటి కబుర్లు? ఏయ్ సమయం 9:30 దాటి 10 గంటలు అవుతుంది కదా, అంటే ఇప్పుడు నేను ఆసనం మార్చాలి. గురువు గారు ఎక్కడ కూర్చోమని చెప్పారు? ఇప్పుడు మిమ్మల్ని ఈరోజు గురువారం కదండి, గురువారం అంటే గడ్డపర మీద కూర్చోమన్నారండి. కుదరదే, ఈ ఒకసారికి మార్చేసుకుందాం. కుదరదండి. ఒకవేళ మీరు కూర్చోకపోతే ఇంటికి వచ్చిన గెస్టులైనా సరే కూర్చోబెట్టమని గురుగారు మీతో చెప్పారు. మరి ఇంకే మా రాముడు గారు ఉన్నాడు కదా, కూర్చుంటే ఎవరే దారా. ఏంటి గురువు గారు గురువారం కదా, గడ్డపార మీద కూర్చుంటే బాగా కలిసి వస్తుందని చెప్పారు. నువ్వేం కంగారు పడొద్దు. ఒరే వద్దురా. రా గురువు గారు ఆశ్రమంలోనే. ఏమే ముదా ఈ గడ్డపారతో నన్ను దాని మీద కూర్చోబెడతావు? గురువు గారు అట్ట అవుతారు. వాస్తు ఈజ్ వాస్తు, వాస్తు ఫర్ వాస్తు, వాస్తులు వాస్తే. ఈ గడ్డపారతో నేను చంపేస్తారా రే? చూసావా గడ్డపార మీద కూర్చున్నాను నా ఫ్రెండ్. ఇప్పుడు ఎలా ఉందిరా? వాస్తు తగలే, కాలిపోతుందిరా లోపల. చూసావా వాడి ఫేస్ లో పాజిటివ్ వైబ్రేషన్స్ కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి. ఫోన్ వస్తుంది. అలా గురువు గారు ఇప్పుడే మా ఫ్రెండ్ ఇక్కడ కూర్చున్నాడండి. అవును, రేపు శుక్రవారమా? శుక్రవారం రేపు ప్రత్యేకమైన వాస్తు రూల్స్ ఉన్నాయా? అలాగే అలాగే. ఇదిగో అదనే గురువు గారు అర్జెంట్ గా ఆశ్రమానికి వచ్చేస్తే శుక్రవారం పూట ఎక్స్ట్రా రూల్స్ ఉంటాయి, అది నేర్పిస్తాను. నేర్చుకోరే, నువ్వు ఎక్కడే ఉండి మళ్ళీ వచ్చేస్తా. గురువారం గడ్డపార పెట్టారు, శుక్రవారం ఏం పెడతారా? బయట పచ్చని జెండా నీకోసం తెచ్చా కలకండ. నాగబాబు సార్ బాగుంది రాఘవ, నచ్చింది నాకు. అంటే వాస్తు పిచ్చి పక్కింట్లోకి వెళ్ళిపోయి వాళ్ళ భార్య భర్తల మధ్యలో పడుకోవటం అనే కాన్సెప్ట్ చాలా వింతగా ఉంది. అలా గడ్డపర మీద కూర్చోబెట్టే కాన్సెప్ట్ కరెక్ట్ గా కూర్చోబెట్టలా. అయినా ఫ్రైడేలో ఎక్కడ కూర్చోబెడతారు చెప్పలేదు మీరు? ఫ్రైడే రోజు మేము వెళ్ళాం కదా గురువు. నెక్స్ట్ సెకండ్ స్కిట్ లో వస్తుంది. ఎంటర్టైనింగ్ గానే ఉంది. రోజా గారు బాగా ఇచ్చావు, బాగుంది, నైస్.